జిల్లా పామర్రు ప్రధాన రహదారిపై ఆదివారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు కార్లతో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్లపై అల్లర్లు సృష్టించారు. అతివేగంగా కార్లు నడుపుతూ ఇతర వాహనదారులకు భయాందోళన కలిగించారు. స్థానికుల సమాచారం ప్రకారం పలుమార్లు ప్రమాదానికి దారితీసే పరిస్థితులు ఏర్పడినప్పటికీ సమయానికి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోకపోవడం ఆందోళనకు గురిచేసింది. ముఖ్య రహదారిపై ఇటువంటి ఘటనలు జరగడం, పోలీసులు అందుబాటులో లేకపోవడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి రాత్రి వేళల్లో గస్తీని పెంచాలని, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పరిధిలో రామేశ్వరం బండలో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. ఒడిశా నుంచి గంజాయిని తీసుకువచ్చి స్థానిక వ్యసన పరులకు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని రామేశ్వరం బండ వద్ద పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బీహార్ రాష్ట్రం సమస్తీపూర్ జిల్లాకు చెందిన సురేష్ రాయ్ 46 సంవత్సరాలు రామేశ్వరం బండ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. వృత్తిరీత్యా డైరీ ఫామ్ వ్యాపారం చేస్తున్నప్పటికీ గత 3 నెలలుగా సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి అక్రమ రవాణాకు తెరలేపాడు. నిందితుడు ఒడిశాలోని మల్కనగిరి అటవీ ప్రాంతానికి వెళ్లి గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నుంచి గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసేవాడు. ఇటీవల మల్కానగిరి నుంచి 1 కేజీ గంజాయిని ఆర్టీసీ బస్సులో తీసుకువస్తూ తిరుగు ప్రయాణ ఖర్చుల కోసం దారిలోనే సుమారు 200 గ్రాములను విక్రయించినట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడు. రామేశ్వరం బండ గ్రామంలోని ఒక డైరీ ఫామ్ వద్దకు చేరుకోగానే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 798 గ్రాముల ఎండు గంజాయితో పాటు ఒక సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి పోలీసులు అతడిని రిమాండ్ కు తరలించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రాయ్పూర్ కు వెళ్తున్న ఓ ప్రయాణికుడి బ్యాగ్ లో సెల్ ఫోన్ పేలడంతో అప్రమత్తమైన సిఎస్ఎఫ్ లక్ష్మీ ప్రసాద్ అనే వ్యక్తి నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో రాయ్పూర్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నాడు. తన బ్యాగ్ ను స్కానింగ్ చేసిన తర్వాత తీసుకువెళ్తుండగా హఠాత్తుగా బ్యాగ్ లో సెల్ ఫోన్ పెట్టడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భయపడ్డ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఎయిర్పోర్ట్ సిబ్బంది బాంబ్ స్క్వాడ్ తో బ్యాగ్ ను తనిఖీలు చేశారు. బ్యాగ్ లో సెల్ ఫోన్ పేలిందని నిర్ధారించి అతడి అవుట్ పోస్ట్ పోలీసులకు అప్పగించారు. చిత్తూరు మాజీ సీఎం జగన్ సిపిఆర్ఓ పూడి శ్రీహరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూడి శ్రీహరి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో సీఎం చంద్రబాబుపై శ్రీహరి వ్యతిరేకంగా పోస్టింగ్లు పెట్టించారు. చంద్రబాబు చేతిలో కత్తి పెట్టి యానిమేషన్ పోస్టింగ్లు చేసినట్లు చిత్తూరులో కేసు నమోదు చేశారు. శ్రీహరిని పోలీసులు అదుపులోకి తీసుకుని సెల్ ఫోన్, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. ఫుటేజ్ చూస్తున్నాం చూపిస్తాను. అరైవ్ కార్యక్రమంలో భాగంగా మల్కాజ్గిరి కమిషనర్ ఆదేశాల మేరకు ల్యాండ్ అండ్ ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ నియమాలు, నిబంధనలు, జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి డీసీపీ సిహెచ్ శ్రీధర్ హాజరై ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడమని, నిబంధనల మేరకు నడుచుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా తమను తాము రక్షించుకోవడమే కాకుండా ఇతరులను కూడా కాపాడవచ్చని తెలిపారు.
ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించడం ద్వారా బాబా సాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ స్ఫూర్తితో అర్థం చేసుకుని దానికి అనుగుణంగా ప్రభుత్వం పోలీసులు ఇస్తున్న సూచనలను పాటిస్తూ మెరుగైన శాంతియుత సమాజం కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి ఏసీపీ శంకర్ రాజు, సిఐ నాగరాజు, ట్రాఫిక్ సిఐ రమణయ్య, ఎస్ఐలు పాల్గొన్నారు. వెలిగిన మనిషి ఇంటికి రావాలి, క్షేమంగా ఇంటికి రావాలనేటటువంటి ఉద్దేశంతో తెలంగాణ పోలీస్ శాఖ తరఫున అలైవ్ అంటే ఏంది, క్షేమంగా తిరిగి రావాలని చెప్పేసి అన్నట్టు. మళ్ళీ రండి, అలైవ్ జీవించి రండి అంటే ఎట్లా ఉందంటే ఈరోజు ఏ పని మీద బయటికి వెళ్ళినా, మనం నడుచుకుంటూ బయటికి వెళ్ళినా, సైకిల్ మీద బయటికి వెళ్ళినా, 2 వీలర్ మీద, మోటార్ బైక్ మీద బయటికి వెళ్ళినా, ఆటోలో బయటికి వెళ్ళినా, కార్లో బయటికి వెళ్ళినా గ్యారంటీ ఉందా వస్తామని? ఏం లేదు. ఇంటి బయటికి వెళ్ళి సందు తిరిగేంత వరకు ఎవడు గుర్తాడో తెలియదు. ఎందుకు అంటే పూర్తి నిర్లక్ష్యం. అది మన వైపు నుంచి ఉంటుంది నిర్లక్ష్యము, ఎదుటి వాళ్ళ వైపు నుంచి ఉంటుంది. ఎవరికి వాళ్ళు అందరికీ తొందర. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రధానమంత్రి కన్నా టైం దొరుకుతుందో లేదో కానీ మనకు మాత్రం బండి ఎక్కితే టైం దొరకదు. అంత అర్జెన్సీ ఉంటుంది, మనకు చాలా పనులు ఉంటాయి. కాబట్టి ఆ నిర్లక్ష్యం అనేటటువంటిది పోవాలి, ప్రాణానికి ఉన్న విలువ తెలియాలి. ఎందుకంటే ఇందాక ఏసీబీ గారు చెప్పినట్టు జీవితం ఒక్కసారి వస్తుంది. సరే, మళ్ళీ మత విశ్వాసాలు మనకు చాలా రకాలుగా ఉండొచ్చు. మళ్ళీ చచ్చిపోతే మళ్ళీ ఊడతామా లేదా అదంతా తర్వాత. కానీ ఇప్పుడు మాత్రం ఉన్న జీవితం ఒకటే మనకి. ఇది ఈ జీవితాన్ని దేనికి పనికి మాలిన కారణం వల్ల, దానివల్ల మనకి ఏదో నిజంగా అనారోగ్యం పాడై, మనం చేసిన కర్మ వల్ల ఏదో ఇబ్బంది ఎదురై మనకు చావు రాదు. కేవలము మన నిర్లక్ష్యంతో, మన అతి తెలివితోటి మనం కొని తెచ్చుకుంటున్నాము. ఇప్పుడు అందరూ కూడా ప్రపంచంలో గమనిస్తుంటారు ఏం జరుగుతుంది ఇప్పుడు ప్రపంచంలో. అన్ని ట్రాఫిక్ నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము భారతదేశ పౌరులము ఈ రోజున ఏక సంకల్పంతో, ఏక స్వరముతో ఈ క్రింది విధంగా గంభీరంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము మా డ్రైవింగ్ ప్రవర్తనను బిఆర్ అంబేద్కర్ 135వ జయంతికి ఘనంగా నివాళులర్పించిన అన్నోజిగూడ వికలాంగుల కాలనీ వాసులు. మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ ఉప్పల్ జోన్ గట్కేసర్ సర్కిల్ పోచారం వార్డ్ అన్నోజిగూడ కేఎల్ మహేంద్ర నగర్ దివ్యాంగుల కాలనీలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం తెలంగాణ మలిదశ విద్యార్థి ఉద్యమ జేఏసీ నాయకుడు, అర్బన్ లోకల్ బాడీ ఫిజికల్లీ ఛాలెంజర్ పర్సన్ అసోసియేషన్ గౌరవ సలహాదారు, మహాజన చేయూత ఫౌండేషన్ అధ్యక్షులు, కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు సాధన సమితి నాయకుడు మొక్క ఉపేందర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి పూలతో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మొక్క మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కుల వ్యవస్థతో అవమానాలు ఎదుర్కొంటూ అన్ని సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు అందించేలా అతిపెద్ద రాజ్యాంగ రచన చేసినాడు. ఆయన పుట్టి ఇప్పుడు 135 సంవత్సరాలు అవుతున్నా ఇంకా వికలాంగుల భవిష్యత్తు మారలేదు. పింఛన్లపై బతికేలా చేస్తున్న ఈ ప్రభుత్వాలు కనీసం పింఛను వారు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం పెంచుతున్నారా అంటే అది లేదు. అందుకే గత నెల రోజుల నుంచి కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు సాధన సమితి ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి, ఇందిరా పార్క్ లో నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వానికి ఎలాంటి స్పందన లేదు. మరి వికలాంగులు ఎవరికి చెప్పుకోవాలి? అధికారం లేనప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరొక మాట చెబుతూ కాలం వెల్లదీస్తున్న ప్రభుత్వాలు నిరంకుశ ప్రభుత్వాలుగా మారిపోయాయి. అధికారంలోకి వచ్చేది వాళ్ళ పబ్బం కడుక్కోవడానికి అన్నట్లు కమిషన్ రాజకీయాలతో కాలయాపన గడుపుతున్నారు. మరో 2 సంవత్సరాలైతే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, అప్పుడు చూద్దాంలే అన్నట్లు అన్ని సామాజిక వర్గాలను మోసం చేసింది. ఈరోజు ఈ దేశంలో ఉన్న 142 కోట్ల జనం ఈ స్వేచ్ఛగా అధికారంగా జీవిస్తున్నామంటే అదేవిధంగా ఈరోజు అధికారులు కానీ రాజకీయాలు కానీ
ఈరోజు ఎమ్మెల్యేలు ప్రధానమంత్రులు ఈరోజు అవుతున్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం రాజకీయాలు దేశంలో జరుగుతున్న రాజకీయాల పరిణామాలు చూస్తామంటే డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని కూడా ఈరోజు దాన్ని అణిచివేయడానికి ఈరోజు సిద్ధంగా చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ ఉన్న మనమే కాదు, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు, యువకులు మరి జనాలు ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుతున్న అవసరం ఎంతో మన మీద ఉందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈ అవకాశం ఇచ్చిన ఈ కాలనీ పెద్దలకు అందరికీ జయంతి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పునర్విభజన పేరిట దక్షిణాదికి అన్యాయం చేస్తే సహించేది లేదని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ప్రాతినిధ్యం లేదనే దక్షిణాది రాష్ట్రాలను బీజేపీ చిన్నచూపు చూస్తుందని కేటీఆర్ ఆరోపించారు. 50% సీట్ల పెంపు సహా ఇతర అంశాలపై బిల్లులో స్పష్టత లేదని బీజేపీ నేతలు చెబుతున్న చాలా అంశాలు బిల్లులో లేవని కేటీఆర్ విమర్శించారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా ఫిర్జాదిగూడలో జరిగిన కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు బీఆర్ఎస్ లోని వారిని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి పార్టీ కండువా కప్పే పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క అమలు కాని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజలను మోసగించారని కేటీఆర్ ఆరోపించారు. 420 హామీలు అమలు జరిగే వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయాలని ఇప్పటి నుంచే ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలన్నారు. ముఖ్యమంత్రి చిల్లర మాటలే తప్ప ఒక మంచి పని చేయడం లేదన్నారు. హైదరాబాద్లో సంతోషంగా వారు భూదొంగలు, దోమలు ఉన్నారని విమర్శించారు. ఉప్పల్లో ఏళ్ల తరబడి నిర్మాణం కొనసాగుతున్న వంతెన కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యమని చెప్పారు. నరసింహారెడ్డి గారు, ధరణి కాలనీ, లింగాల శ్రీనివాసరావు గారు, ఆంధ్ర వైస్ ప్రెసిడెంట్, అరే ఇట్లా అడ్డమవుతుంది. రైట్ సార్, ఓకే సార్. कैसे निकालना भाई? दूसरे जगह में निकालना ना. आपका फोन है, मेरा गिम्बल है ना, घुमा सकते आप. మామూలుగా శివకుమార్ గారు, సార్ సార్ శ్రీపతిరావు గారు చేయబోతున్నారు. నెక్స్ట్ కిరణ్ నాయక్, సెక్రటరీ గారు, బాధగండి సార్, సెక్రటరీ అధ్యక్షులు రావాలి. బాధగండి గారు, sir, 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 everybody look here, sir. Sir, look here. Wait, wait. Sir, look here. Sir. సెక్రటరీ గారు అధ్యక్షులు. మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైనా తెలుసో తెలియకనో ఆటో ఇల్లు గవర్నమెంట్ జాగా ఇల్లు కట్టుకుంటే వాళ్లకు అవకాశం ఇచ్చి వాళ్లకు ఆనాడు పట్టాలు ఇచ్చింది. జీవో నంబర్ 59 కింద 2,50,000 మందికి ఉపాధ్యాయులు కాదు, 2,50,000 మందికి పట్టాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. 2,50,000 మందికి. అట్లాగే హైదరాబాద్ మహానగరంలో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నాం. ఇట్లా మనం మంచి పనులు చేసుకుంటూ పోయినాం. 200 పెన్షన్లు 2,000 చేసుకున్నాం. ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి పేరు మీద ఒక మేనమామలాగా 15 లక్షల మంది ఆడపిల్లలకి 1,10,16 రూపాయలు కేసీఆర్ గారు పెట్టింది. అట్లాగే ఆడపిల్ల కడుపులో మరి ఒక బిడ్డ పడితే అమ్మ ఒడి అని పెట్టి
ఇంటికాడ కార్లు ఎక్కించుకొని దవాఖాన తీసుకుపోయి దవాఖానలో ప్రసూతి అయితే సర్కారు దవాఖానలో కేసీఆర్ కిట్ ఇచ్చి ఆడపిల్ల ఉంటే మహాలక్ష్మి ఉంటుందని చెప్పి 13,000, ఒక పిల్లగాడు ఉంటే 12,000 రూపాయలు అవార్డు కూడా గెలుచుకున్నారు మీరు జాతీయ స్థాయిలో. మల్లారెడ్డి గారి నాయకత్వంలో మేడ్చల్ నియోజకవర్గం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. తన సొంతంగా 60 కోట్ల రూపాయలు పెట్టి మల్లారెడ్డి గారు గ్రామాలలో ఓడించిన నాయకుడు మల్లారెడ్డి గారు. కాబట్టి తప్పకుండా మంచి నాయకత్వం ఉంది, పకడ్బందీగా పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. అద్భుతంగా కేసీఆర్ గారి ఆశీర్వాదం మీకు ఉంది. విజయం మనదే అనే మాటలు మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఫిర్యాదులలో ఈ కార్యక్రమానికి హాజరైన మా సోదరులకి సోదరిమణులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. జై తెలంగాణ. గట్టిగా కాంగ్రెస్ కనిపోవడం నీకే జై తెలంగాణ, జై కేసీఆర్. మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమైనా తెలుసో తెలియకనో ఆటో ఇంట్లో గవర్నమెంట్ జాగాలు ఇల్లు కట్టుకుంటే వాళ్లకు అవకాశం ఇచ్చి వాళ్లకు ఆనాడు పట్టాలు ఇచ్చింది. జీవో నంబర్ 59 కింద 2,50,000 మందికి ఒక 2,50,000 మందికి పట్టాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. 2,50,000 మందికి. అట్లాగే హైదరాబాద్ మహానగరంలో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నాం. ఇట్లా మనం మంచి పనులు చేసుకుంటూ పోయాం. 200 పెన్షన్లు 2,000 చేసుకున్నాం. ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి పేరు మీద ఒక మేనమామలాగా 15 లక్షల మంది ఆడపిల్లలకి 1,16,000 రూపాయలు కేసీఆర్ గారు పెట్టింది. అట్లాగే ఆడపిల్ల కడుపులో మరి ఒక బిడ్డ పడితే అమ్మ ఒడి అని పెట్టి ఇంటికాడ కార్లు ఎక్కించుకొని దవాఖాన తీసుకుపోయి దవాఖానలో ప్రసూతి అయితే సర్కారు దవాఖానలో కేసీఆర్ కిట్ ఇచ్చి ఆడపిల్ల ఉంటే మహాలక్ష్మి ఉంటుందని చెప్పి 13,000, ఒక పిల్లగాడు ఉంటే 12,000 రూపాయలు అవార్డు కూడా గెలుచుకున్నారు మీరు జాతీయ స్థాయిలో. మల్లారెడ్డి గారి నాయకత్వంలో మేడ్చల్ నియోజకవర్గం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. తన సొంతంగా 60 కోట్ల రూపాయలు పెట్టి మల్లారెడ్డి గారు గ్రామాలలో ఓడించిన నాయకుడు మల్లారెడ్డి గారు. కాబట్టి తప్పకుండా మంచి నాయకత్వం ఉంది, పకడ్బందీగా పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. అద్భుతంగా కేసీఆర్ గారి ఆశీర్వాదం మీకు ఉంది. విజయం మనదే అనే మాటలు మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఫిర్యాదులలో ఈ కార్యక్రమానికి హాజరైన మా సోదరులకి సోదరిమణులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. జై తెలంగాణ. గట్టిగా కాంగ్రెస్ కనిపోవడం నీకే జై తెలంగాణ, జై కేసీఆర్. 24 శాతం వాటా దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్ లో వచ్చింది. దాన్ని యథాతథంగా మెయింటైన్ చేయాల్సిందే. లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తిరుగుబాటు పెద్ద ఉద్యమాన్ని కూడా బీఆర్ఎస్ నాయకత్వం వహిస్తుంది. అవసరమైతే కేసీఆర్ గారి ముందుండి నడిపిస్తారని మాట కూడా నేను భారతీయ జనతా పార్టీకి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చెప్తా ఉన్నా. ఇంకొక మాట కూడా గుర్తుపెట్టుకోవాలి. అందరం ఇవాళ సన్నిధిలో సడన్ చేయలేక కాంగ్రెస్ బలహీనమైంది కాబట్టి మాకేమన్నా ఛాన్స్ దొరుకుతుందేమో అని చెప్పి ఈ మేడ్చల్లో కూడా మన బీజేపీ ప్రయత్నం చేసింది. కానీ మల్లారెడ్డి గారి నాయకత్వంలో 3 మున్సిపాలిటీలు ఉంటే బ్రహ్మాండమైన విజయం సాధించినందుకు గట్టిగా తప్పకుండా మేడ్చల్ కార్యకర్తలకు మల్లారెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకొక పార్టీని కూడా మనం కండగని పెట్టుకుని ఉండాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఇప్పుడు నేను నాన్న చూసుకుంటూ వచ్చిన ఈ ఉప్పల్ ఫ్లైఓవర్ అది భూమి విట్టినప్పుడు పుట్టింది కదా అంటే హైదరాబాద్ 45 ఫ్లైఓవర్లు కట్టి ఒక 4-5 ఏళ్ళు కట్టేసి వీళ్ళు అది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్. మేము కట్టం రాయాలంటే కాదు మేమే కట్టమని ఇస్తున్నాం. అది నేషనల్ హైవే జాతీయ రహదారి మేమైతేనే NHC ప్రాజెక్ట్ ఇస్తున్నాం. ఏమైంది 8 ఏళ్ళు అయ్యింది. ఇంతవరకు అది లేదు గతి లేదు. ఉప్పల్ నుంచి నారాపల్లి వరకు కింద రోడ్డు నరకం, పైన ఫ్లైఓవర్ అది పూర్తి అయితేనే లేదు. ఈ రకంగా భారతీయ జనతా పార్టీ కూడా ప్రజల సమస్యలు కానీ తెలంగాణ కోసం కానీ చేసింది లేదు. ఇంకా మీదికెళ్ళి ఒక కొత్త కుట్ర కూడా తెరలేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. కొత్తగా మరొక కుట్ర కూడా చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. మీరు చూసుంటారు కదా పేపర్లలో సీట్లు పెరుగుతున్నాయి, అసెంబ్లీ సీట్లు, పార్లమెంట్ సీట్లు అని ఇలా పేపర్లో మీరు చూసే ఉంటారు. కానీ అందులో కూడా ఏదో కుట్ర జరుగుతున్నట్టుగా నేను కనబడతా ఉన్నాను. ఎందుకంటే బయటికి ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు, నిన్నగా మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడినప్పుడు
50% సీట్లు పెంచుతున్నామని చెప్పారు. అంటే 110 అంటే 179 అయితే 50 సీట్లు పెరుగుతాయని చెప్పారు. 17 సీట్లు ఉన్నాయి పార్లమెంట్లో, 26 అయితే చెప్పారు. కానీ బిల్లు పెట్టిండ్రు, రేపటి నుంచి పార్లమెంట్ పెట్టిండ్రు, బిల్లులో మాత్రం 50% ముచ్చట లేదు. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మీరు ఒక మాట ఏమని పెట్టుకోండి, భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ మిత్రుడు కాదు. ఆనాడు 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనే సీట్లు పెంచుదామనే ఆలోచన ఆ చట్టంలోనే ఉన్నది. కానీ ఆ చట్టాన్ని తుమ్మలు వచ్చిందే భారతీయ జనతా పార్టీ. దోమల హిల్స్, దోమల బాగు, దోమల గుట్ట, దోమల కూడా గిట్లనే పేరు పెట్టి తప్ప నీ కనీసం దోమల మందు కూడా తెలియలేనివి నువ్వే చేస్తున్నావు ముఖ్యమంత్రి అని చెప్పి మన శాసనసభలో అడిగారు. మీరు చూస్తా ఉన్నారు అన్ని విషయాలు. ఆయన ఒకటే ఆలోచన చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, ఎట్లనే చేసి మనను బదనాం చేసి కేసీఆర్ అప్పుల పాలు చేసిందని, ఇంకోటి చేసిందని తప్పించుకుందామని చెప్పారు. బయటకు పోదామంటే దొంగలు ఈ రోజు పరిస్థితి ఎట్లా ఉందంటే నిజంగా కూడా హైదరాబాద్ లో ఎవరన్నా సంతోషంగా అంటే ఇద్దరే సంతోషంగా ఉన్నారు. ఒకటి దొంగలు, రెండోది దొంగలు, ఇద్దరే సంతోషంగా ఉన్నారు. భూములు దోసుకునే దొంగలు, కాంగ్రెస్ దొంగలు హైదరాబాద్ చుట్టూ అందమైన కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్ళ భూముల మీద పడ్డారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రేవంత్ రెడ్డి, వాళ్ళ అన్నదమ్ములు మొత్తం ఒకటే ఇష్టపడ్డారు. ఇంకో దిక్కు దోమలు. హైదరాబాద్ లో మనకి హిమాయత్ నగర్ దగ్గర దోమలగూడ పోతుంటారు. దోమలగూడ ఒక కాలనీ ఉంటుంది. నేను మన అందుకే అసెంబ్లీలో చెప్పిన, మీరు మొన్న రేవంత్ రెడ్డి గారు మొన్న మధ్యలో మీరు మన్మోహన్ సింగ్ పేరు మీద ఒక రోడ్డు పెట్టినవాడ, డొనాల్డ్ ట్రంప్ పేరు మీద ఒక రోడ్డు పెట్టినవాడ, అవన్నీ కావాలని ఒక పని చేయండి. అవన్నీ కాదు, మనము తెలంగాణ అభివృద్ధి చేసామంటే మన కేసీఆర్ చేసిందో తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ప్రతి గ్రామాలలో 12,760 గ్రామాలు ఉంటే ప్రతి గ్రామానికి ట్యాంకర్ ఇచ్చిండు, గాలి ఇచ్చిండు, నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, ప్రతి ఒక్కరి మంచి పార్కులు చేసిండు. గ్రామాలను అందరికీ తీర్చిదిద్దిన ఘనత మన కేసీఆర్. మన హైదరాబాద్ లో 3 లక్షల ఐటీ ఉద్యోగాలంటే 9 లక్షలు తీసుకొచ్చిన ఘనత మన కేసీఆర్. ప్రపంచ దేశాలకు తిరిగి మన హైదరాబాద్ చిత్రపటంలో గుర్తింపు తీసుకొచ్చి ఐటీని #1 గూగుల్, ఫేస్బుక్, యాపిల్, అమెజాన్ లాంటి కంపెనీలన్నీ కూడా వాళ్ళ హెడ్క్వార్టర్స్ అన్ని కూడా మన హైదరాబాద్ తీసుకొచ్చిన ఘనత మన కేసీఆర్ సార్. అంత గొప్ప అదృష్టం భారతదేశంలోనే ఆదర్శ రాష్ట్రం ఎక్కడుందంటే అది తెలంగాణ రాష్ట్రం. భారతదేశంలోనే #1 రాష్ట్రం. Parliament today, which is about 24%. Even 0.0001% reduction in that is not acceptable to us. The 6th Southern బీఆర్ఎస్ పార్టీలో చేరిన శుభ సందర్భంగా ఈ చేరికల కార్యక్రమానికి నన్ను ఇక్కడ పిజ్జాగూడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి గారు సమక్షంలో మేము బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాము. ఇదివరకు కూడా 2001 నుండి కూడా ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుండి 2024 వరకు 23 వరకు కూడా నేను టీఆర్ఎస్ పార్టీనే. నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నప్పటి నుండి నేను యాక్టివ్గానే ఉన్నాను. కాకపోతే ప్రత్యక్ష రాజకీయాల్లో రావడానికి రేపొద్దున మన మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్గా అభ్యర్థిగా ఉండాలని ముందుగా డిసైడ్ చేసుకోవడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుంటూనే గత 4-5 సంవత్సరాలు నా సామాజిక కార్యక్రమాలన్నీ కూడా గత 10 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయ్యాయి. 2016లో చలివేంద్రాల పేద వర్గాలని ఆదుకోవడం నుంచి ఈరోజు యాక్టివ్ పార్టిసిపేట్ 2021లో ఏఎంఆర్ ఫౌండేషన్ స్థాపితం చేసి ఆ ఫౌండేషన్ బేస్ ద్వారా అన్ని సమాజ కార్యక్రమాలు, సాంఘిక కార్యక్రమాలు
ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కండువాను. దీనికి కేటీఆర్ గారు సార్ మాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ఆయన చేతుల మీదుగా కండువా కప్పుకొని ముందుకు సాగడానికి ఆయన ఇచ్చిన దిశానిర్దేశం మాకు చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా ఈ సుమారు నాతో పాటు ఒక 200 మంది కార్యకర్తలు జాయిన్ అయ్యారు. ఏఎంఆర్ ఫౌండేషన్ సభ్యులు కూడా. దీంతో డెఫినెట్గా మనం రాబోయే జిహెచ్ఎంసీ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మా పిజ్జా కూడా 10వ డివిజన్ నుంచి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతామని ఘంటాపదంగా చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్, బాలాజీనగర్, కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది. భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం, చదవడం, అవగాహన మరియు వ్యాకరణం, గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్ ఆధారంగా గణితాన్ని బోధించడం, సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన, స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు, కళలు మరియు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు సృజనాత్మకత, శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్, పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, ఐఐటి ఒలింపియాడ్, ఎన్సిసి, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ సిబిఎస్ఈ కరికులం. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన, శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుతున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు 6305605061 మరియు 9000414233.